యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో నిందలు, అవమానాలు, శ్రమల మధ్య 150 కేజీల బరువు, 15 అడుగుల ఎత్తు, 8 అడుగుల వెడల్పైన సిలువను ఎత్తుకుని యెరూషలేము వీధుల గుండా 350 మంది సైనికులు, 50 మంది గుర్రపు రౌతులు యేసుక్రీస్తును అవమానిస్తూ పిడిగుద్దులు గుద్దుచు ఆయనను ఈడ్చుకుని వెళ్లారు. సిలువ ప్రయాణంలో ఆయన సిలువను మోస్తూ 3 సార్లు తొట్టిల్ల పడిపోయాడు. యేసు శరీరమందు 5480 గాయాలు అయ్యాయి. ఆయన నీరు లేకుండా 17 గంటల పాటు బాధను అనుభవించాడు. ముండ్ల కిరీటం ద్వారా ఆయన తలలో 17 లోతైన గాయాలు అయ్యాయి. ఆయన వీపుపై వెనక భాగాన 150 బలమైన గాయాలను కఠినంగా ఆయన అనుభవించాడు. ఆయన మన కోసం యవ్వన శరీరంలో ఉన్న ప్రతి రక్తపు బొట్టును 6.5 లీటర్ల రక్తాన్ని చిందించాడు. తండ్రితో సమానముగా ఉన్న కుమారుడు మనిషి రక్షణ కొరకు ఆయన శరీరమందు అనుభవించిన బాధ ఎవ్వడూ వర్ణించలేనిది.